ప్రియమైన నాయకులారా, ప్రజారంజక పాలకులారా, మేము వైద్యులు, హాస్పిటల్ నిర్వాహకులు మాత్రమే కాదు, మీ ప్రజలమే. ఎన్నో సంవత్సరాలుగా పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రభుత్వంతో కలిసి నిస్వార్థంగా పనిచేశాము. గత నెల రోజులుగా 2,700 కోట్లకు పైగా బకాయిలు విడుదల కాక ఆంధ్రప్రదేశ్ అంతటా వందలాది హాస్పిటళ్లు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేము సమ్మె చేయడం మాకిష్టం కాదు, కానీ లేమి వల్ల, బాధ వల్ల ఈ బకాయిలు లేక మేము మా నర్సులు, సిబ్బంది, వైద్యులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, ఆక్సిజన్, కన్జ్యూమబుల్స్ కొనుక్కోలేకపోతున్నాం. సరఫరాలు ఆపేశారు. ఐసీయూలు ఖాళీ అవుతున్నాయి. రోగులు కన్నీళ్లతో తిరిగి వెళ్తున్నారు. వీళ్లలో చాలా మంది పేదవారు ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టుకుని ఈ పథకంపైనే ఆధారపడ్డారు. వారికి దానం కావాలి కాదు, వారికి హామీ ఇచ్చిన ఆరోగ్యం కావాలి. ముఖ్యమంత్రి గారు, మేము విమర్శించటం కాదు, మనవి చేస్తున్నాం. దయచేసి ఈ 2,700 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయండి. ఎందుకంటే రోగం ఆగదు, శ్వాస ఆగదు, సమయం ఆగదు. ప్రతి ఆలస్యం అంటే ఎవరో ఒకరి జీవితం కష్టంలో పడటం. ఇంతవరకు మేము చేసిన సేవలు ప్రజల ఆరోగ్యానికి మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక బలమైన ఆధారం. కనీసం 20,000 కోట్ల పెట్టుబడి, ఏ ప్రభుత్వ రాయితీలు లేకుండా 50,000 ఉద్యోగాలు, 2 లక్షల మందికి ప్రత్యక్ష లబ్ధి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు చెల్లిస్తూ, పలాస నుండి పలమనేరు వరకు సేవలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాలు నుండి కన్ను దాకా ప్రతి అవసరానికి వైద్యం అందిస్తూ, ఇలా మేము రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా నిలిచాం. సకాల చెల్లింపులతో మేము మరింత పెట్టుబడులు పెట్టి మరిన్ని ఉద్యోగాలు సృష్టించి ఇంకా మంచి సేవలతో ప్రభుత్వానికి గౌరవం తీసుకురాగలము. ఈ పథకాన్ని రక్షించండి, హాస్పిటళ్లను కాపాడండి, ప్రాణాలను కాపాడండి.